ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఇందల్వై మండలంలో దర్పల్లి ఇందల్వై మండలానికి సంబంధించినటువంటి ఈ రూరల్ నియోజకవర్గానికి ఒక పెద్ద దిక్కైనటువంటి ఏకైక నాయకుడు, ఒక బీసీ నాయకుడుగా, బహుజన నాయకుడుగా చెప్పుకోబడుతున్నటువంటి ఇమ్మడి గోపన్నని అత్యంత కిరాతకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకనాడు మనము రాయలసీమ అంటే ఇట్లాంటి విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. మనం అటువంటి పరిస్థితుల నుంచి తెలంగాణని తీసుకొచ్చుకోవడం జరిగింది. మనకు రాష్ట్రం విడిపోతే మన బతుకులు బాగుపడతాయి, మనకు న్యాయం జరుగుతాయని చెప్పేసి మనం అందరం కూడా ఆ రోజు భావించి ఈ తెలంగాణను తెచ్చుకున్నాం. రాష్ట్రం పెద్దగా ఉన్నప్పుడు మనం ఎక్కడున్నామో కనిపించలేదు, కానీ ఈ రాష్ట్రం ఎంతెంతైతే చిన్నదిగా విభజించబడుతుందో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అడుగడుగున జాలి పడుతూ ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఒక నాయకుడిగా ఎదుగుతున్నటువంటి వ్యక్తుల్ని చూస్తూ, మరి ప్రతి కులంలో ముఖ్యంగా బహుజనులలోనే ఈ హత్యలు ఇంతకు మన ఎస్టీ సోదరులు చెప్పినట్లు అది ముఖ్యంగా ముదిరాజుల కులంలో ఎక్కువ ఈ హత్యలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే నెక్స్ట్ స్థాయి రాజకీయంలోకి వెళ్తున్నారని చెప్పేసి అందరిని కూడా ఈ విధంగా టార్గెట్ చేసి మనకు గొడవలు పెట్టే విధంగా మన వ్యక్తుల్ని ముద్రపెట్టి మన ఆలోచనలు ఏమితనాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మన బిడ్డల్ని ఈ విధంగా హత్యలు చేయించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ఉన్నటువంటి విలేజ్లో వీళ్ళందరూ కూడా భయానకమైన వాతావరణంలో వెళ్ళిపోవడం జరిగింది. కారణం ఏంటంటే గొడ్డన్లు, కొడవన్లు, వాళ్ళు నాటు కొడవన్లతోటి ఈ దాడి చేయడం అనేది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి 2023లో తన శాయశక్తుల కష్టపడి ముదిరాజ్ జాతిని, బీసీ బిడ్డలందరినీ కూడా వెనుక పోగేసుకొని తాను ముందు నడిచి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంలో కావచ్చు, మన ఈ రూరల్లో అధికారంలో మన ఎమ్మెల్యే గారు గెలవడంలో కూడా తన ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. మరి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మా ముదిరాజ్ జాతి తరపున మరియు అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల తరపున మేము ఒకటే కోరుతున్నాం. సార్, మీరు మాకు ఏవో ఇస్తారని మేము ఆశపడట్లేదు. మీకు ఒకటే చెప్తున్నాం, రానున్న రోజులలో కూడా మా బీసీ బిడ్డల మీద, ఎస్సీ, ఎస్టీ బిడ్డల మీద ఈ దౌర్జన్యాలు అనేది ఈ రోజున పెరిగిపోయినాయి. దాన్ని తగ్గించే ప్రయత్నం మీరు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గోపన్న అంటే కూడా మీకు మన రేవంత్ రెడ్డి గారికి కూడా దృష్టిలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీ పెద్దల దృష్టిలో కూడా గోపన్న అనేది ఉండడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీన్ని ఢిల్లీ అధిష్టానం కూడా దీని విషయంలో సీరియస్గా తీసుకొని ఉన్నటువంటి బడుగు బలుగా అందరికి కూడా రక్షణ కల్పించడానికి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి శాంతి భద్రతల విఘాతం కలగకుండా మా గోపన్న లాంటి ఇంకా నాయకుల్ని అందరిని కూడా రక్షణ కల్పిస్తూ, ఇప్పుడు ఈ జరిగినటువంటి హత్యలు ఎవరున్నా కూడా మీరు ఎప్పుడైతే శిక్షిస్తారో అప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు, బహుజన బిడ్డలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బహుజనుల పట్ల ఉందని చెప్పేసి మేము అప్పుడే భావిస్తాం. అప్పటిదాకా కూడా మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా ఏమిచ్చినా ఇక్కడ ఉపయోగించుకోవడానికి జనాలు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి హత్య రాజకీయాలు మీరు కఠిన శిక్షలు ఏ విధమైనటువంటి చట్టాలు తెస్తారో, కానీ ఇది ఒక మరో రాయలసీమగా ఈ తెలంగాణను మార్చొద్దని చెప్పేసి వేడుకుంటూ మా ముదిరాజ్ సమాజం తరపున మరియు బీసీ బిడ్డల తరపున అందరి తరపున కూడా రేవంత్ రెడ్డి గారిని మరియు ముఖ్యంగా ఇది నిజామాబాద్ పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ అయినటువంటి మన మహేష్ కుమార్ గౌడ్ ఉన్నటువంటి ఈ మన నిజామాబాద్ జిల్లాలో ఇంత దారుణమైనటువంటి అంశం జరగడం, ఒక బీసీ బిడ్డను హత్య చేయడం అనేది ఇప్పటి వరకు కూడా అధికార పక్షంగా తన పనిచేసినప్పటికీ కూడా ఎటువంటి అధికారులు, ఒక ఎమ్మెల్యే గారు తప్ప మిగతా ఎవరు రాష్ట్ర నాయకులు కానీ ఇంకా ఉన్నటువంటి మిగతా నాయకులు ఎవ్వరు కూడా అధికారికంగా స్పందించకపోవడం మా ముదిరాజ్ జాతి తరపున మేము బహుజన బిడ్డలుగా అందరం కూడా సిగ్గుపడుతూ, ఇకనైనా మీరు మేలుకొని అన్న విషయమే కాదు, అందరు కూడా ఇంత జనాలు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారంటే ఎవరో డబ్బులు ఇస్తే ఎవరో కూలికి తీసుకొచ్చిన వ్యక్తులు గారు అన్న. ఈ మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి నాయకుడు తను చేసేటటువంటి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఎవరో పిలిస్తే రాకుండా అందరు కూడా తెలుసుకొని ఇక్కడికి రావడం, ఈ రోడ్డు మీద బైఠాయించడం అనేది జరుగుతుంది. ఇకనైనా ఈ
చేస్తున్నటువంటి ఈ పిలుపు ఢిల్లీకి వినబడేలాగా అందరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని పిసిసి అధ్యక్షుడు కానీ దీన్ని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి ఖచ్చితంగా నిందితులని ఎంతమంది ఉంటే అందరినీ పట్టుకొని శిక్షించినట్లయితేనే మా బహుజనులకు న్యాయం జరిగిందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మీరు కేసును ముందుకు నడిపి అత్యంత తక్కువ సమయంలో మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఆయన ఒక కాంగ్రెస్ లీడర్, అధికార పార్టీలో ఉన్నటువంటి మనిషి, ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిందంటే మీరు ఇకనైనా పోలీస్ వ్యవస్థని మీరు వాడతారా, న్యాయ వ్యవస్థని ఏ విధంగా చేస్తారో మా గోపన్న కుటుంబానికి మీరందరూ కూడా న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ బిడ్డగా ముందుగా మీరు భావించండి. మా ముదిరాజా బీసీ బిడ్డన తర్వాత సంగతి. ఈరోజు ఒక కాంగ్రెస్ లీడర్ చనిపోయింది అనేది మీరు దృష్టిలో పెట్టుకొని ఇకనైనా అధిష్టానం స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.